హాయ్ అండి, వెల్కమ్ టు మెస్మరైజింగ్ ఫుడ్. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కరివేపాకుని అందరూ ఇష్టపడరు కదండి తినడానికి. కానీ ఈ విధంగా కారపొడిని చేస్తే పిల్లలతో సహా చక్కగా తింటారండి. ప్రాసెస్ చూస్తాం, వచ్చేసేయండి. ముందుగా 1 బౌల్ కరివేపాకుని క్లీన్ చేసుకొని డ్రై చేసుకొని పెట్టుకోండి. అలాగే 20 నుండి 25 వరకు ఎండుమిర్చిని కూడా ఇలా ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోండి. తరువాత 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు తీసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను తీసుకోండి. కొద్దిగా చింతపండును తీసుకోండి. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి. అలాగే తాలింపు గింజలను కూడా 2 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకోండి. ఇవన్నీ ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోండి. కడాయి తీసుకోండి. ఆయిల్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఎండుమిర్చిల్ని రోస్ట్ చేసుకోవాలండి. లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, లేదు అంటే ఇవి ఊరికే మాడిపోతాయండి. వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోండి, ఒక 5 మినిట్స్ అయినా. ఇవి 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ని కూడా యాడ్ చేసుకొని గరిటతో కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోండి. మీరు హై ఫ్లేమ్లో పెడితే ఊరికే ధనియాలు జీలకర్ర మాడిపోతాయండి. టేస్ట్ అంతగా బాగోదు, చేదు అనేది వచ్చేస్తుంది కారానికి. కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటూ రోస్ట్ చేసుకోండి. మంచి గోల్డెన్ కలర్ వస్తే చాలు అండి. లైట్గా డీప్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఈ విధంగా వచ్చినప్పుడు తీసుకొని ప్లేట్లో పెట్టేసుకొని వీటిని కొంచెం కూల్ అవ్వనివ్వండి మిక్సీ వేసుకోవడానికి. ఇప్పుడు మళ్ళీ కడాయి తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి, అది స్కిప్ అయింది కొంచెం. ఇప్పుడు కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని చక్కగా గరిటతో కలుపుకుంటూ రోస్ట్ చేసుకోవాలండి. ఈ కరివేపాకుకు వచ్చే పచ్చి వాసన పోయే వరకు మీరు రోస్ట్ చేసుకోండి. డ్రై అయిపోయి ఉంటాయి కాబట్టి చక్కగా ఫ్రై అవుతాయండి. లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, ఊరికే మాడిపోతాయి ఇవి కూడా. జాగ్రత్తగా మీరు రోస్ట్ చేసుకోండి. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా మీకు ఒక సౌండ్ వస్తుందండి. ఆ సౌండ్ వచ్చే వరకు కూడా ఇలాగా మీడియం హీట్లో పెట్టుకొని మీరు రోస్ట్ చేసుకోండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయండి. ఇలా కలర్ చేంజ్ అయినప్పుడు కొంచెం క్రిస్పీగా కూడా అవుతాయి. అప్పుడు మీరు తీసుకొని ప్లేట్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ విధంగా ప్లేట్లో పెట్టుకొని కూల్ అవ్వనివ్వండి. ఇప్పుడు ఇవి కూల్ అయ్యే లోపల మనం వాటిని మిక్సీ వేసేసుకుందాం. మిక్సీ జార్ తీసుకోండి. ఈ ఎండుమిర్చీలని యాడ్ చేసుకోండి. ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత మీ రుచికి తగినట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే చింతపండును కూడా యాడ్ చేసుకోండి. కొద్దిగా కలర్ కోసం నేనైతే 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నానండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. అలాగే 20 to 25 వెల్లుల్లి రెబ్బలను వేసుకుంటున్నానండి. అంతేనండి, మిక్సీ వేసుకోవాలి. మరీ మెత్తటి పేస్ట్లా కాకుండా చక్కగా కోర్స్ లైట్గా ఇలా బరకగా ఒక పౌడర్ లాగా చేసుకోవాలండి. అప్పుడు మనకి కారం అనేది బాగుంటుంది. ఇప్పుడు కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా మీరు చక్కగా గ్రైండ్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. అక్కడక్కడగా చక్కగా పలుకుల్లాగా తగులుతూ ఉంటే నోటికి బాగుంటుందండి కారం తినడానికి. ఒక్క చుక్క నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.